కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పర్యటిస్తున్నారు. మొత్తం మీద 5,400 కోట్ల రూపాయలతో చేపట్టే 26 ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. మొదటగా ఆదిలాబాద్ జిల్లా కాగజ్ నగర్లో అనేక అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతారు. తర్వాత హైదరాబాద్లోని BHEL మరియు అంబర్పేట్ ప్రాంతాల్లోని ప్రధాన ఫ్లైఓవర్లను ప్రారంభిస్తారు. తెలంగాణ వ్యాప్తంగా 657 కోట్ల రూపాయల విలువైన 7 ప్రాజెక్టులకు కేంద్ర మంత్రి గడ్కరీ వర్చువల్గా శంకుస్థాపన చేయనున్నారు. నితిన్ గడ్కరీ గొప్పతనం ఏమిటంటే గొప్ప విజనరీ ఉన్న నాయకులు. భారతదేశ చరిత్రలో సుదీర్ఘకాలం పాటు రోడ్ల రవాణా శాఖ మంత్రిగా పనిచేసిన రికార్డు ఆయనకి ఉంది. ఇది అంత తేలిగ్గా వచ్చిపడిన రికార్డు కాదు. దేశవ్యాప్తంగా జాతీయ రహదారులను నా భూతో నా భవిష్యతి అన్న తరహాలో ఆయన తీర్చిదిద్దారు. ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా స్థలం చూపిస్తే చాలు నేను రోడ్డు వేసేస్తా అంటూ ఆయన ఛాలెంజ్ చేస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ రోడ్లను నిర్మించిన రెండో దేశంగా భారత్కు రికార్డు సంపాదించారు. దేశంలోని ప్రతి జిల్లాలోనూ జాతీయ రహదారి మార్కు ఉండేలా నితిన్ గడ్కరీ రికార్డు సృష్టించారు. మహారాష్ట్రలోని నాగపూర్లో ఒక మధ్యతరగతి కుటుంబంలో నితిన్ గడ్కరీ జన్మించారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్తో అనుబంధం ఏర్పాటు చేసుకున్నారు. అనంతరం బీజేపీలో ప్రవేశించి మహారాష్ట్ర రాజకీయాల్లో చురుకుగా వ్యవహరించారు. అప్పట్లోనే ముంబై పూణే ఎక్స్ప్రెస్ హైవే నిర్మించి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించారు. దేశంలో రోడ్లు ఎలా నిర్మించాలో తెలియచెప్తూ ఆయన ఒక రిపోర్టు తయారు చేశారు. దాని ఆధారంగా పుట్టుకొచ్చిన పథకమే ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన. రోడ్లు, వంతెనలు అద్భుతంగా ఏర్పడితే ఆర్థిక వ్యవస్థ ఊపందుకుంటుంది అనేది నితిన్ గడ్కరీ విజన్. అందుచేతనే స్వాతంత్రం తర్వాత గత 70 సంవత్సరాలలో ఎన్ని రోడ్లు వేశారో కేవలం ఈ 10 ఏళ్లలోనే అన్ని రోడ్లను అద్భుతంగా నిర్మించి శభాష్ అనిపించుకున్నారు. ఆధునిక టెక్నాలజీ ఉపయోగిస్తూ నాణ్యమైన రోడ్లను భారతదేశానికి అందించారు. అందుచేతనే ఫ్లైఓవర్ మినిస్టర్, ఎక్స్ప్రెస్ వే మినిస్టర్ అని ఆయన ముద్దుగా పిలుస్తారు. తెలంగాణకు కేంద్రం ఎప్పుడూ అండగా నిలుస్తోంది. ముఖ్యంగా రోడ్లు, వంతెనలు నిర్మాణంలో తెలంగాణకు పెద్దపీట వేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచే కాకుండా తెలంగాణ బీజేపీ నాయకులు, సామాజికవేత్తల నుంచి సమాచారం తీసుకుంటూ పెద్ద ఎత్తున రోడ్ల నిర్మాణం చేపడుతున్నారు. ఈ క్రమంలోనే నితిన్ గడ్కరీ స్వయంగా చొరవ తీసుకొని ఇక్కడ రోడ్లను అభివృద్ధి చేస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణలో నితిన్ గడ్కరీ పర్యటన సాగుతోంది.